మై డియర్ సుధా, నువ్వేమీ అనుకోనుకుంటాను. నో 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 నో. హై సొసైటీ, ఒకటి పెళ్ళం ఇంకొకరిని పూసుకు తిరుగుతుంటే చూస్తూ లొట్టలేయడం నాగరికత లక్షణం డియర్. నా హస్బెండ్ కల్చర్డ్ మ్యాన్. ఇస్ ఇట్? నేనేం చేసినా ఏమీ అనుకోరు కదూ డార్లింగ్. నీ స్పర్శనాలు వింత కోరికలు రేపుతోంది. ఈజీ. నాకు అంతే డార్లింగ్. ఐ లవ్ యూ. ఇంటికి పోదామరా? అబ్బా అప్పుడేనా? ఇంకా ఇంటికి వెళ్ళే టైం కాలేదు డార్లింగ్. గోపితో కాసేపు డాన్స్ చేసి ఇంకాస్త మందు వేసుకుని వెళదాం. పల్లెటూరు బయటలా బిహేవ్ చేయొద్దు. వానికి ఇక్కడే ఉండాలి. ఐ విల్ డ్రాప్ హర్. కావాలంటే నువ్వు వెళ్ళు. మిస్టర్ గోపాలకృష్ణ, నీ ప్రవర్తన నాకేం నచ్చడం లేదు. ఆమెను ముట్టుకోవద్దు. ఏ, నువ్వు ఇంకో ఆడదాన్ని ముట్టుకోవచ్చు కానీ నన్ను ఇంకో మగాడు ముట్టుకోకూడదా? హౌ ఫన్ ఇట్ ఈస్. యు సెల్ఫిష్ డెవిల్. కమ్ ఆన్ డార్లింగ్. వాణి నీకు భార్య అయితే కావచ్చు కాక, కానీ నాకు ఫ్రెండ్ రా. కావాలంటే పట్టుకుంటాను, ముట్టుకుంటాను. ఇట్స్ మై విల్. మళ్ళీ ఇలా ప్రవర్తించావంటే నీ మక్కెలను కొడతాను. దిస్ ఈస్ ద లా ఆఫ్ లెఫ్టినెంట్ రిటార్ట్. ఇది నేను కనిపెట్టిన సూత్రం. మైండ్ ఇట్. డార్లింగ్ వదులు. వదలమంటుంటే ఏమిటి డార్లింగ్? ఆ గోపాలకృష్ణ చాలా మంచివాడు. ఐ లైక్ హిమ్. మా ఇద్దరిని ఎందుకు దూరం చేస్తావు డార్లింగ్? మళ్ళీ ఈసారి ఆ గోపాలకృష్ణ గారి పేరు ఎత్తామంటే నిన్ను నచ్చినట్ట చేస్తా. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? అతని స్పర్శలో ఆనందం ఉంది, వింత అనుభూతి ఉంది. ఇవాళ హ్యాపీగా తాగాను, జాలీగా డాన్స్ చేశాను. లాకొచ్చి ఇక్కడ పడేశావు. ఎవరో అన్నట్టు పండగ నాడు కూడా పాత మౌడేనా?
కదలలేను. నాన్సెన్స్. ఇక నువ్వు తాగడానికి వీలేదు. తాగంటే నేను బ్రతకలేను డార్లింగ్. కాళ్ళు చేతులు వణుకుతాయి. స్టాప్ ఇట్. ఇలా తాగి అడ్డమైన విధవులతో కలిసి తిరగడం కావలించుకోవడం నేను భరించలేను. నేను నీ భర్తన్న విషయాన్ని మర్చిపోవద్దు. రానట్టున్నా నన్ను బయటికి తీసుకెళ్ళినప్పుడు భర్తని మర్చిపోయావా డార్లింగ్? వద్దంటున్నా నా నోట్లో ఈ విషయం పోసినప్పుడు మొగుడు అని గుర్తులేదా? కాదంటున్నా నా చేతిని పరాయి వాడికి అందించినప్పుడు కట్టుకున్నవాడివని మర్చిపోయావా డార్లింగ్? అంతా నువ్వే చేసి ఇప్పుడు ఒక్కసారిగా భర్తవని గుర్తొచ్చి మానేయమంటున్నావా డార్లింగ్? నిన్ను బయటికి తీసుకెళ్ళింది సరదాగా గడపడానికే గాని పరాయి మగాడితో సరసాలాడి కాపురం చేయడానికి కాదు. నేను సరసాలాడింది సరదాగా గడపడానికి గాని కాపురం చేయటానికి కాదే. ఎంతకు తెగించాలని. ఆ రోజున ఈ తెగింపు లేదని నన్ను కొట్టావు, గుర్తుందా? అవును, అది నా తప్పే, ముమ్మాటికి నా తప్పే. నా వేలుతో నాకనే పొడుచుకున్నాను, నా చేతులతో నా తలే నరుక్కున్నాను. నాగరికత మోజులో పడిపోయి నీకు లేని అలవాట్లన్నీ నేర్పాను. ఫలితంగా ఏ భర్త తన భార్య నోటి నుంచి వినకూడని మాటలు వింటున్నా. నాగరికత పర్యవసానం అయితే నాకు ఈ నాగరికత వద్దు. నన్ను తన వాణిగా చూడని వాణి నాకొద్దు. నన్ను మనసారా ప్రేమించే వాణి నాకు కావాలి. ఐ వాంట్ దట్ వాణి. ఐ వాంట్ దట్ వాణి. ఐ వాంట్ దట్ వాణి. నేను మీ వాణినేనండి, మీ వెనకటి వాణిని. మీకోసం రూపం మార్చుకున్నానే తప్ప మనసు మార్చుకోలేదండి. మీ తప్పు మీకు తెలిసి రావాలని ఇంత నాటకం ఆడాను. అవునండి, సాయారమ్మ పిన్ని బంగారు బాబాయ్ను నా చేత ఆడించిన నాటకం అండి ఇది. మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను ఇంతవరకు ఒక్క చుక్క కూడా ముట్టుకోలేదండి. తాగినట్టు నటించాను. మీరు నన్ను తాగమని బలవంతం చేసినప్పుడన్నా నాగరికత రంగు సీసాల్లోనూ క్లబ్ గోడల్లోనూ ఉందనుకునే మీరు ఎంత చెప్పినా ఎవరు చెప్పినా మారదని, మీరు నడిచే దోమ ముళ్ళ బాటని మీరే తెలుసుకోవాలని మేమంతా కలిసి ఆడిన నాటకం అండి ఇది. ఇదంతా నిజమేనారండి? నిజమండి, నన్ను నమ్మండి. ఇలా ప్రవర్తించి మిమ్మల్ని బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి. ఏమండి? బాబు, ఈ నాటకంలో పాత్రధారిని వాణి, సూత్రధారులో మేము. నీ మనసుకేమైనా బాధ కలిగితే అందుకు కారణం మేము. మమ్మల్ని క్షమించు. మీరే నన్ను క్షమించాలి బాబు. నాగరికత పేరుతో భార్యని బజార్ల వెంట క్లబ్బుల వెంట తిప్పాలనుకునే యువకులు ఒక్క క్షణం ఆత్మశోధన చేసుకోవాలయ్యా. తన భార్య కూడా తనలాంటి మనిషే కనుక మనుషులకు సహజంగా ఉండే బలహీనతల వల్ల ఆమెకి ఎదుటి మగవాడి మీద మోజు కలిగితే దాన్ని తట్టుకునే శక్తి తనకుందా అని ఆలోచించాలి. కరెక్ట్. ఈ కర్మభూమిలో పుట్టిన ఏ మనిషి అది తట్టుకోలేదయ్యా. అలాంటి స్థితి కోరుకోడు. నిజమేనండి. వేదాలు పుట్టిన పవిత్ర భూమి అయ్యా మనది. ఆడదాన్ని అమ్మగా చూసుకోవాలే తప్ప రంగుల బొమ్మగా చూడాలని ప్రయత్నించడం మన సాంప్రదాయం కాదు. విదేశ నాగరికత మోజులో ఎన్ని కాపురాలు కూలిపోతున్నాయో, ఎన్ని జంటలు విడిపోతున్నాయో.